రామ్నాథ్ గారు, గత 4-5 రోజులుగా ఎల్లో మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, కొందరు నాయకులు పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లు, కొన్ని ఛానల్లో వస్తున్నటువంటి డిబేట్లు అన్నీ ఏకపక్షంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని టార్గెట్ చేసుకుంటూ పెట్టుతున్నవి. ఎందుకంటే ఇంతకుముందు నేను చూపించాను, ఎన్ని చూశారు కదా సార్ ఒకసారి స్క్రీన్ పైన, ఎన్ని పేపర్ క్లిప్స్, ఎన్ని వార్తలు. ఏంటి కారణం? ఒక్కసారిగా ఇంతమంది విరుచుకుపడటానికి కారణం ఏంటి? ఈశ్వర్ గారు, మీకు రాజేశ్వర్ రెడ్డి గారికి, తోర్దొడ్డి ప్రకాష్ రెడ్డి గారికి, సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. ఇదేం లేదు, సింపుల్ ఇండికేషన్ చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా ఇచ్చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన డిజాస్టర్ వైపు వెళ్తోంది అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తున్నారు. 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రాజారెడ్డి ఫ్యాక్షనిస్ట్ అనే అంశాన్ని ఒక సీరియల్ లాగా నడుపుతూ ఉన్నారంటే, ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం అంశాన్ని ఇప్పుడు తీసుకొచ్చి నడుపుతూ ఉన్నారంటే దీన్ని బట్టి అర్థమవుతోంది చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన ఒక డిజాస్టర్ అవుతోంది, ఇక చెప్పుకోవడానికి తాను చేసేది ఏంటి అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడో తీసుకొని వచ్చి చెప్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి కావచ్చు, సమాజం ప్రశాంతంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా కావచ్చు, పాత విషయాలు జోలికి వెళ్ళరు. అందులోనూ ఇలాంటి ఫ్యాక్షన్ కావచ్చు, హత్యలు కావచ్చు, ఇలాంటి అంశాన్ని పదే తోడరు. కానీ అదే పనిగా వీళ్ళున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారనో, ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో తమ ప్రత్యేక ఇంటర్వ్యూలు వస్తున్నాయోనో, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న స్థానిక నాయకులంతా ఒకటి ఆలోచన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, రాధాకృష్ణ గారు, ఈనాడు అధినేతలు వీళ్ళంతా హైదరాబాద్ లో బాగా ప్రశాంతంగానే ఉంటారు. కానీ ఈ ఫ్యాక్షన్ భూతాన్ని మళ్ళా వీళ్ళు చెప్పారు కదా అని మళ్ళా లేపితే అందరూ ఇబ్బంది పడతారు. అసలు ఈ ఫ్యాక్షన్ ఎక్కడి నుండి మొదలవుతుంది ఏంటి అన్నదానికి ఒక నిర్ధారణకు రాలేవు. ఏదో ఒక చిన్న అంశాల నుంచి కూడా మొదలై అది పెద్ద ఫ్యాక్షన్లకు దారి తీసిన ఉదంతాలు ఉంటాయి. ఇది ఒక సైకిల్ లాగా వాళ్ళు వీళ్ళు చంపడం, వీళ్ళు వాళ్ళని చంపడం, ఇది జరుగుతూ ఉంటుంది. కానీ అతి కష్టం మీద 20 ఏళ్ల క్రితం ఆగిపోయింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఆగిపోయింది. దాదాపు ఎవరి పనులు వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఇలాంటి సమయంలో ఆ పాతి పెట్టేసిన ఫ్యాక్షన్ భూతాన్ని పైకి లేపి దానికి ఏదో మూలకన్న చికిత్స చేసి పసురు పోసి ఇలా చేయాలని ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకల్లో ఉన్న మాంత్రికులు కావచ్చు, వీళ్ళంతా ఎందుకు ఇంతగా ప్రయత్నం చేస్తున్నారు అంటే, మళ్ళీ ఒక విధంగా రాయలసీమ మళ్ళీ ఇంకోసారి ఫ్యాక్షన్ నడపాలనుకుంటున్నారా? బాగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక 2-3 ఏళ్ల నుంచి ఎవరైతే ఫ్యాక్షన్ లో ఉంటారో, ఎవరైతే హత్యలు చేసి ఉంటారో, వాళ్ళ మీద ఆరోపణలు ఉంటాయో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసే పని మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు బహుశా రామోజీరావు గారు బతికి ఉంటే తన పత్రికలో ఒక కేసులో, హత్య కేసులో శిక్ష పడి బయటకు వచ్చి, అవును మేమే చంపేశాం, ఎలాగో శిక్ష అనుభవించాం కాబట్టి ఇప్పుడు ఒప్పుకుంటున్నాం, మేమే చంపేశామని చెప్తున్న వాళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూని ఫస్ట్ పేజ్ లో బ్యానర్ ఐటమ్ కింద వేశారు అంటే, మరి రామోజీరావు గారు ఉన్నట్టు దీన్ని అంగీకరించే వాళ్ళు ఏమో కానీ, మీడియా ఏ స్థాయికి పత్రం అయిపోతుంది అన్నది ఇక్కడే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మాటకు మాట్లాడితే వైఎస్ఆర్ ఫ్యామిలీ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. అసలు ఈ రాష్ట్రంలో ఫ్యాక్షన్ అన్నది పతాక స్థాయిలో జరిగి 100 హత్యలు జరిగిందంతా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడే. 1995 నుండి 2004 మధ్య ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇలా 100 మందిని ఊచకోత కోసి పడేశారు. కనీసం ఎఫ్ఐఆర్లు లేవు. ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఏమంటే సూడో నక్సలైట్లు చంపారని చెప్పడం, రాజకీయ హత్యలు చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఈ పని చేశారు. పయ్యావుల కేశవ్ గారి నుంచి మాట్లాడారు. పయ్యావుల కేశవ్ గారిని అందరూ ఏమనుకుంటారు, చాలా సాఫ్ట్ గా ఉన్నారు, ఆయన మాట్లాడే విధానం అంతా సాఫ్ట్ గా ఉంటుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కూడా బయటకు వచ్చింది కదా. అప్పట్లో రాకెట్ల నారాయణ రెడ్డి అని అక్కడ కమ్యూనిస్టు నాయకులు ఉండేవారు. ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు కదా, ఉరవకొండ వైసీపీ ఇచ్చారు, వాళ్ళ ఫాదర్. ఆయన మొత్తం పేదల పక్షాన ఉంటున్నారని చెప్పేసి పయ్యావుల కేశవ్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఆయన్ని, ఆయన కుమారుడిని ఇద్దరిని చంపేశారు కదా. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ ఒక చిన్న సైజ్ బుక్లెట్ ని పబ్లిష్ చేసింది. ఏది పయ్యావుల కేశవ్ గారి కుటుంబాలు అక్కడ ఎలా దౌర్జన్యాలు చేస్తున్నాయి, ఎలా దాడులు చేస్తున్నాయి, చీడీ చెట్టు ఎలా నరికేస్తున్నారని సంబంధించి అవన్నీ ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పారు కదా. పయ్యావుల కేశవ్ గారు ఇచ్చే సమాధానం చెప్తారా? చెప్పరు. కానీ పయ్యావుల కేశవ్ గారు కూడా వచ్చి రాజారెడ్డి ఫ్యాక్షనిస్టు, జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్టు అని చెప్తున్నారు. అసలు ఎందుకు 30 ఏళ్ల తర్వాత ఈ అంశాన్ని ప్రధానంగా ముందుకు తెస్తూ ఉన్నారన్నదే రాయలసీమ ప్రజలు, మరీ ముఖ్యంగా రాయలసీమ యువత ఆలోచించుకోవాలి. వీళ్ళు దశాబ్దాలుగా రాయలసీమని ఇలా ఒక నెత్తురు పారే ప్రాంతంగా చూపించి చాలా వెనుకబడేలా చేశారు. చంద్రబాబు నాయుడు గారికి తొలి నుంచి కూడా రాయలసీమ మీద పెద్దగా కన్సర్న్ లేదు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో పుట్టినప్పటికీ కూడా అక్కడ 2 వర్గాలు కొట్టుకొని చచ్చిపోతూ ఉంటే ఏదో ఒక వర్గం మన వైపు బలంగా నిలబడుతుందని ఆలోచించారే కానీ ఏ రోజు కూడా ఫ్యాక్షన్ అంతమందించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించలేదు. హత్యలు అంటున్నారు కదా. వంగవీటి రంగా గారిని ఎలా హత్య చేశారు? అదేదో హఠాత్తుగా జరిగింది కాదు కదా. కొన్ని నెలల ముందే
ఆ జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పోలీస్ అధికారులను, కానిస్టేబుల్లను, మరీ ముఖ్యంగా తమకు సహకరించారు వాడి పేరున్న కానిస్టేబుల్తో సహా అందరినీ దాదాపు 350 మందిని ముందే జిల్లా దాటించేశారు కదా. అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ గా ఇవన్నీ జరిగాయని అర్థమవుతుంది కదా. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడుతున్నారు, మీరు రంగా గారిని మీరు కాపాడుకోలేకపోయారు, రంగా గారు అంటారు కదా, మీరంతా కాపాడుకోవచ్చు కదా అని. ఎవరిని? రంగా గారి అభిమానులని అంటున్నాడు. హత్య చేసిన వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు తప్పు పట్టడం లేదు. హత్య చేసే వాళ్ళు చేస్తారు, మీరు కాపాడుకోవాలి కదా, మీరేది మాట్లాడేది అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఎంత వైపు వెళ్ళిపోతున్నారు. పరిటాల రవి గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంపించారంటారు. అసలు పరిటాల రవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి? పరిటాల రవి గారి హత్య దారి తీసిన పరిణామాలు ఏంటి? అంతకుముందు ఒక టీవీ బాంబు పెట్టి ఒక ఇంట్లో పండగ పూట మొత్తం ఒక ఫ్యామిలీని, చిన్నపిల్లల నుంచి మహిళల వరకు ఫ్యామిలీని లేపేశారు. దాన్ని మనసులో పెట్టుకుని అది అటువైపు నుంచి జరిగింది. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి సంస్కృతి మొదలైందంటారు కదా.